వెల్కమ్ టు టీ10 నేను రేవతి. హైడ్రా పేరుతో 20 లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హాను డికాయ్ ఆపరేషన్ లో సంగారెడ్డి జిల్లా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. ఖమ్మం పట్టణ కేంద్రానికి చెందిన బండ్ల విప్లవ్ సిన్హా 7 ఏళ్లుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఖరీదైన ఇండ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అమీన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా ఆ ప్రాంతంలో ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి ప్రభుత్వ స్థలాల్లో FTL బఫర్ జోన్ లో ఇండ్ల నిర్మాణాలను చేపట్టినట్టు గమనించాడు. వారిని హైడ్రా పేరుతో బెదిరిస్తే వారి వద్ద నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చునని ప్రణాళికలు వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ఇంటికి సోషల్ వర్కర్ యాక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటలకు ఆనుకొని ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇల్లు కడితే ఆ ఇంటి యజమానులు బిల్డర్ల వద్దకు వెళ్లి బెదిరించి వారి గురించి పేపర్లో రాయిస్తానని, కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఇదే క్రమంలో అతను నివాసం ఉండే సాయి విల్లాస్ ఫ్యూజన్ స్కూల్ వెనకాల అమీన్పూర్ చెరువు నుంచి వచ్చే నాలకు ఆనుకొని ముక్కూర్ ప్రాజెక్ట్ LLP పేరుతో ఒక పెద్ద నిర్మాణ సంస్థ విల్లా నిర్మాణాలు చేస్తున్నది. ఆ ప్రాజెక్టుకు వెళ్లే దారి చెరువు మధ్యలో నుంచి ఉండడంతో విప్లవ్ సిన్హా ఆ నిర్మాణ యజమానుల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. రోడ్డు నాలా ప్రవాహానికి అడ్డు వస్తున్నదని, ఈ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. అలాగే గత నెలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ కు వచ్చి వెళ్లిన తర్వాత అదే రోజు రాత్రి MCR ప్రాజెక్ట్ LLP యజమాని రాజేందర్ కు వాట్సాప్ ద్వారా నిందితుడు కాల్ చేసి ప్రాజెక్టు పక్కనున్న ఇరిగేషన్ నాలా గురించి కలిసి మాట్లాడాలని చెప్పి గత నెల 18వ తేదీ మధ్యాహ్నం పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని మెసేజ్ చేశాడు. అక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో దిగిన ఫొటోస్ ను నిందితుడు చూపించి తాను ఆయనకు చాలా దగ్గరని, అమీన్పూర్ గురించి ఏదైనా తననే సంప్రదిస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రాజెక్టు జోలికి రావద్దంటే 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి చివరికి 16 లక్షలు ఇవ్వాలన్నాడు. అనంతరం మళ్ళీ గత నెల 25న గచ్చిబౌలి TNTO కాలనీలోని అప్రికాస్ కాఫీ హౌస్ లో బాధితులను నిందితుడు తన పార్ట్నర్ తో వచ్చి కలిశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే పేపర్లో ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారం చేస్తానని, అదే విధంగా హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దాంతో ఈ నెల 3న రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి మరొక ఇద్దరు కలిసి నిందితుడు బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వచ్చి అతను అడిగిన డబ్బుల్లో 2 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇదే సమయంలో డికాయ్ ఆపరేషన్ లో ఉన్న టాస్క్ ఫోర్స్ అమీన్పూర్ పోలీసులు డబ్బుతో సహా నిందితుడిని పట్టుకున్నారు. క్రైమ్ నెంబర్ 563/2024 సెక్షన్ 308 BNS యాక్ట్ ప్రకారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు పంపించారు. ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే ఆ వ్యక్తుల గురించిన సమాచారాన్ని నేరుగా తన నెంబర్ 8712656777 కు ఫోన్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా అయినా సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.